కాదు ఆయన. ఈ గోవిందప్ప బాలాజీ కూడా డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీలో, భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో. అతను కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఉన్న మనిషి కాదేమో. వీళ్ళు రిలీజ్ అయినారు. కానీ అక్కడ ముఖ్యమంత్రికి 100 కోట్ల రూపాయల కుంభకోణంలో 126 రోజుల వరకు కూడా బెయిల్ రాలేదు. ఇక్కడ ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి 114 రోజులు, గోవిందప్ప గారికి 117 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఇక్కడ 3500 కోట్ల రూపాయల కుంభకోణం. నేను బెయిల్ చేయాలని కాదు, నేను జడ్జి గారి విచక్షణని నేను ప్రశ్నించటం లేదు, రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాను. నేను డిప్యూటీ సీఎం సిసోడియా ఆఫ్ ఢిల్లీ 535 రోజులు ఉన్నాడు, దాదాపు 1.5 పైన ఉన్నాడు ఆయన. ఎమ్మెల్సీ కవిత గారు, ఆయన కూతురు, కేసీఆర్ గారి కూతురు, ఆమె 160 రోజులు జైల్లో ఉన్నారు, ఒక మహిళ. అంతా అటు ఇటు తిప్పి కొడితే 100 కోట్ల రూపాయలు. అది నేను దాన్ని కూడా నేను ప్రశ్నించడం లేదు. నిన్న వీళ్ళు విడుదలవుతుంటే అక్కడ విజయవాడ ఆ జైలు పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయింది వైకాపా నాయకులతోటి. నేను అడుగుతున్నా, ఈ రోజున ధనంజయ రెడ్డిని నేను అడుగుతున్నా, కృష్ణమోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా, అతను గోవిందప్ప ఈజ్ ఏ ప్రైవేట్ మ్యాన్, అతని గురించి వీళ్ళిద్దరు నేను అడుగుతున్నా, మీరేమన్నా వైకాపా వాళ్ళండి? వైకాపా వాళ్ళు ఎందుకు అంతమంది వచ్చారు? సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మీరు నడిపింది కరెక్టే అయితే, మేము మిమ్మల్ని ఆరోపణలు చేయటం కరెక్ట్ అయితే, మీరు వైకాపాలో భాగస్థులు. మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కంటే వైకాపా కార్యకర్తగానే మీరు ఎక్కువ పనిచేశారు, అందుకే ఇంతమంది